హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. కనీస పెన్షన్ రూ. 7,500 పార్లమెంటరీ కమిటీ సూచనపై తుది నిర్ణయం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈపీఎఫ్ఓ సంస్థలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు మరియు ప్రస్తుతం చందాదారులుగా ఉన్న వారికి సంబంధించి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దశాబ్దాల పాటు దేశ సేవలో మరియు వివిధ పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకున్న వీరు వృద్ధాప్యంలో కనీస పెన్షన్ కూడా సరిగ్గా అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తంతో కనీస అవసరాలు కూడా తీరటం లేదనేది వీరి చేదు నిజం. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పెన్షనర్ల చిరకాల వాంఛ అయినటువంటి కనీస పెన్షన్ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ను 7,500కు పెంచడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కోట్లాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని మనం ఆశించవచ్చు. పెన్షన్దారులకు త్వరలోనే ఒక భారీ శుభవార్త అందబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం కనీస పెన్షన్ను 7,500కు పెంచడానికి రంగం సిద్ధమైనట్టు సానుకూల సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే అది ఈపీఎఫ్ఓ చందాదారులకు ఒక గొప్ప వరంగా మారుతుంది. పెన్షన్ కనీస మొత్తాన్ని పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మినిమం పెన్షన్స్ కేవలం రూ. 1,000గా మాత్రమే ఉంది. ఒక సామాన్య కుటుంబానికి నెలకు రూ. 1,000 ఏ మూలకు సరిపోవని, కనీసం పాలు, కూరగాయలు మరియు మందుల ఖర్చులకు కూడా అది చాలదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ను రూ. 1,000 నుంచి 7,500కు పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకుంటే కనీస పెన్షన్ అనేది రూ. 10,000 మినిమం ఉండాలని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రాథమికంగా 7,500కు పెంచాలన్న ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. దీని గురించి ఇప్పటికే అనేక సార్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) సమావేశాలు నిర్వహించబడ్డాయి. పార్లమెంటు సాక్షిగా కూడా పెన్షనర్ల గోడును ప్రతిపక్షాలు మరియు అధికార పక్ష సభ్యులు వినిపించారు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఈ అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివిధ యూనియన్లు కూడా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు బలంగా ఉంచాయి. కొన్ని సంఘాలు కనీస పెన్షన్ను రూ. 10,000 ఉండాలని పట్టుబట్టగా, మరికొన్ని సంఘాలు కనీస వేతనం అనేది 7,500 అయినా సరే తక్షణమే పెంచాలని కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకుని ఈపీఎఫ్ఓ పెన్షనర్లను ఆదుకోవాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. కార్మిక సంఘాలు చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పెన్షన్ పెంచాలని ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల ఆధారంగానే కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఫైనల్ నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. పెన్షన్ మార్పులతో పాటు ఖాతాదారులకు మరో శుభవార్త కూడా ఉంది. ఈపీఎఫ్ఓలో వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 8.25% పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఒకసారి ఆర్థిక శాఖ నుండి పచ్చజెండా ఊపగానే పెరిగిన వడ్డీ మొత్తాన్ని నేరుగా చందాదారుల ఖాతాలకు జమ చేస్తారు. దీనివల్ల ఉద్యోగుల పొదుపు మొత్తానికి మరియు మరింత విలువ అనేది పెరుగుతుందన్నమాట. అయితే అంతేకాకుండా సాంకేతిక రంగంలో కూడా ఈపీఎఫ్ఓ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. త్వరలోనే ఏటీఎం ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల పెన్షనర్లు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమకు దగ్గరలోని ఏటీఎంలోనే నగదు తీసుకోవచ్చు. గణాంకాల పరంగా చూస్తే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 8,31,30,00,000 మంది క్లెయిమ్స్‌ని ఈపీఎఫ్ఓ రిజెక్ట్ చేసింది. ఇది సిస్టమ్‌లో ఉన్న కొన్ని లోపాలను సూచిస్తోంది. అయితే అంతకుముందు గతేడాదితో పోలిస్తే పరిష్కారం వేగంగా పెరిగింది. ఇప్పుడు ఆటోమేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడం వల్ల 71% క్లెయిమ్
క్లెయిమ్స్ కూడా కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించబడుతూ ఉన్నాయి. ఇది వినియోగదారులకు ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా కాలంగా నిలిచిపోయిన లేదా వాడకంలో లేని ఈపీఎఫ్ఓ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ప్రభుత్వం ప్రాప్తి అనే పేరుతో ఒక సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఆధార్ కార్డును ఉపయోగించి వినియోగదారులు తమ పాత ఖాతాలను సులభంగా ప్రస్తుత ఖాతాతో అనుసంధానం చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్‌తో తమ ఖాతాను అనుసంధానం వారికి వారికి ప్రాప్తి పోర్టల్ ఒక వరం లాంటిదనమాట. మెంబర్ ఐడీ లేని వారికి కూడా ఈ సదుపాయాన్ని విస్తరించడం వల్ల పాత కంపెనీలో నిలిచిపోయిన తమ కష్టార్జితాన్ని ఉద్యోగులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ అటు ఆర్థికంగా పెన్షన్లు పెంచుతూ, ఇటు సాంకేతిక పరంగా సేవలను సులభతరం చేస్తూ అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ 7,500కు పెంచాలన్న డిమాండ్‌పై పార్లమెంటరీ సబ్ కమిటీ కూడా సానుకూల నివేదిక ఇచ్చింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేస్తుందని కోట్లాది మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో వారికి లభించే ఈ చిన్నపాటి ఆర్థిక భరోసా వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకొస్తుందనే చెప్పవచ్చు.